మన వీకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన జరిగిన పార్లమెంటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా వీకోట మండలం తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పడిన కష్టానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి ఒకటే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ప్రజలు ఆ రోజు తెలుగుదేశంకి 21 ఎమ్మెల్యే వచ్చే కొందరికి, 23 మంది ఎమ్మెల్యేలు వచ్చే కొందరికి చాలా కిండల్గా మన ఓడిపోయిన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడినారు. చాలా కిండల్గా మాట్లాడినారు. ఏమంటే తెలుగుదేశము ఇంత సాపు మడి చేసింది, వీళ్ళు ఖాళీ అయిపోయినారు, ఇంక లేదు చెప్పారు. అదే కసితో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే ఎక్కడా కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఒక తుఫాన్లో వచ్చి సముద్రంలో కలిసిపోయినట్లు అయిపోయింది. మంచి మంచి ఏమాయమేలంతా కూడా ఈరోజు తెరమరుగైపోయినారు. ఈ పొద్దుటికి ఒకటి నిదర్శనంగా చెప్పాలంటే ఇలా తెలుగుదేశం సైకిల్ గుర్తు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇంతతో ముగించుకుంటున్నాను. ఈరోజు మండలం తెలుగుదేశం వీకోట మండలం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వీకోట జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అమర్నాథ్ రెడ్డి గారి మీద అభిమానం పెట్టుకొని జనాలంతా కూడా, ప్రజలందరూ కూడా ఒక మార్పు అనేది తెచ్చారు. వీళ్ళు చేసే అరాచకమని ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే స్కీమ్ పెట్టి ప్రజల్లోకి అంతా కూడా పోయి మనం అందరూ చెప్పి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కసితో పనిచేసి ప్రజల్లోకి మనం పోయి ప్రతి ఒక్కరికి చెప్పి ఓట్లు వేసిన వీళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇంచేపు అన్నగారు చెప్పినట్ల మేమేమి కానీ మా వాళ్ళకి అందరికీ కూడా, తెలుగుదేశం వాళ్ళకి అందరి కుటుంబ సభ్యులకు కూడా మనం ఎవరు కానీ ఏడ కానీ తారతండ్రులకు మనకు వద్దు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏటకరా వచ్చిందంటే అది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రజలు లేకపోదాం, ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలకు పని చేయాల్సిన బాధ్యత మన పైన ఇచ్చినారు ప్రజలు. ఆ నమ్మకాన్ని మనం అందరూ కూడా వమ్ము చేయకుండా ప్రజల్లోకి పోయి ప్రజలు చేద్దామని కూడా మేము అందరూ కూడా మాట్లాడడం పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్పారు. అదే విధంగా చేస్తాము. దానికేం డోకా లేదు. ఈరోజు అదే విధంగా ఏ ఇదిగా వాళ్ళు కసిగా చేసిరో ఆ కసిగా ప్రజల్లోకి మేము పనిచేస్తామని కూడా మేమంతా కూడా భావిస్తుంటున్నాం. ఏ రోజు కానీ వీకోట మండలంలో కూడా ఏ రోజు పార్టీ పరంగా పోయి మనం కసిగా చేసింది ఈ మండలంలో ఎప్పుడూ లేదు. వాళ్ళు కానీ మనం కానీ ఎలక్షన్ వరకే కూడా ఇవన్నీ కూడా భావిస్తాం. ఇప్పుడు కూడా అంతే కూడా చేస్తాము. ఎలక్షన్ వరకే అది దగ్గరలో మనం అందరూ కూడా దానికి ఏం చేయాలనేసి ఎలక్షన్ వరకే వదిలేసి మనం అందరూ కూడా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ